గొల్లపూడిలో టీడీపీ బలోపేత బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా టీడీపీ బలోపేతం కోసం బడుగు బలహీన వర్గాల ఆత్మీయ నాయకుడు మన బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో జనవరి 5న బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ జనసేన నాయకులు సమావేశంలో మాట్లాడుతూ అన్ని వర్గాలకు చెందిన ఆత్మీయ నాయకుడు బొమ్మసాని సుబ్బారావు అని, మైలవరం నియోజకవర్గంలోని ఏ పెదవాడికి కష్టం వచ్చినా, కార్యకర్తలకు ఇబ్బంది వచ్చినా అండగా నిలబడే మంచి మనసున్న నాయకుడు బొమ్మసాని సుబ్బారావు అని తెలిపారు. వైసీపీ అరాచక పాలనను తరిమికొట్టాలంటే మనకు స్థానిక ఎమ్మెల్యే గాని బొమ్మసాని సుబ్బారావు కావాలని ఎదురు చూస్తున్న తెలుగు యువత. ఎన్నో ఏళ్లుగా స్థానికేతరుల పాలనలో మైలవరం నియోజకవర్గం దోపిడీకి గురవుతుందని, కార్యకర్తలు సైతం ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని పలువురు నాయకులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. బొమ్మసాని సుబ్బారావు స్థానికుడిగా బలమైన నాయకుడని, అధిష్టానం తన వినతిని స్వీకరించి బొమ్మసానికి సీటు కేటాయించాలని తెలుగుదేశం నాయకులు కోరారు. మైలవరం నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం దిశగా బొమ్మసాని ఎంతో కృషి చేస్తున్నారని, అన్ని వర్గాలను కలుపుకుంటూ ముందుకెళ్తున్నారని, అలాంటి నాయకుడు నేటి రాజకీయాలకు ఎంతో అవసరమని అన్నారు. కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు కరిమికొండ బాలాజీ, జనసేన పార్టీ నాయకుడు దేవాభక్తుని నాగబాబు, కాజా రాజ్ కుమార్, జనసేన పార్టీ నాయకులు కటకం సూరిబాబు, మెకానిక్ గొలగాని శివ తదితరులు పాల్గొన్నారు. కొండపల్లి గ్రామానికి చెందిన ఎస్టీ నాయకులు మేడా ప్రభాకర్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. గత సంవత్సరం నవంబర్ నెలలో జరిగినటువంటి విధంగా ఒక సంవత్సర కాలం తర్వాత మరలా నేను ఒక ఆత్మీయ సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, పెద్దలు, ఆ శ్రేయోభిలాషుల్ని ఆహ్వానించి అల్పాహారం ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ పరిస్థితి గురించి, మనం రేపు ఎన్నికల్లో ఎలా పోరాడాలి, ఎలా ప్రత్యర్థి పార్టీని ఎదుర్కొనాలా, తెలుగుదేశం పార్టీని ఎలా గెలిపించాలనే ఉద్దేశంతో నేను తరచూ సమావేశాలు పెడతాను. ఈసారి నాకున్న పరిధిలో కొంతమంది ఎక్కువ మంది మిత్రులను ఆహ్వానించడం జరిగింది. ఈ రాష్ట్రంలో నాలాంటి వాళ్ళు నియోజకవర్గంలో కూడా చాలామంది పెద్దలు వచ్చారు. మేమందరం కలిసి తెలుగుదేశం పార్టీ గెలుపుకి ప్రయత్నం చేస్తాం. అట్లానే ఇప్పుడు కొత్తగా జనసేన పార్టీ కూడా మిత్రపక్షంగా పవన్ కళ్యాణ్ గారు మనకి ప్రజాస్వామ్యంలో ఒక చరిష్మా గల నాయకుడు అయి ఉండి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఏ రకమైన షరతులు లేకుండా చంద్రబాబు గారికి మద్దతు తెలియపరిచి, ఆయన నాయకత్వాన్ని బలపరిచి మరలా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం కోసం తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు కూడా కలిసి ఒక ఆత్మీయ సభ ఏర్పాటు చేసుకుంటే బాగుందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం అడ్డాగా థర్మల్ పవర్ స్టేషన్లో
వచ్చేటటువంటి బూడిద వ్యాపారం చేసుకుంటున్నాడు ఇక్కడ రాష్ట్ర మంత్రివర్యులు, ఇక్కడ శాసనసభ్యుడికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి. దాన్ని వల్ల ఇబ్రహీంపట్నం ప్రాంతంలో 1000 లారీ యజమానులు ఒక్క ట్రిప్ కూడా వాళ్ళకి లోన్లు ఎత్తుకోకుండా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో కాంట్రాక్టులు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి దాని మీద ఆధారపడే కుటుంబాలందరినీ దెబ్బతీస్తున్నారు. అట్లానే కొండపల్లి ఫారెస్ట్లో మట్టి కానీ ఇతరత్ర ఇంకా చాలా చెరువుల్లో మట్టి కానీ అంతా దోపిడీ విధానం. ఉత్తర తాడేపల్లిలో మాఫియా జరుగుతుంది, మైనింగ్ మాఫియా. ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా చేసుకుంటూ ఈ ప్రాంతం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శాండ్ మాఫియా, ఆయనే మొత్తం శాండ్. ఇదివరకు కొల్లపూడి ప్రాంతంలో 1300 రూపాయలకు వచ్చే లారీ ఇసుక ఈరోజు 15,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధి లేదు. ఈ ప్రాంతంలో పనిచేసుకునేటటువంటి రాడ్ బెండర్స్ కానీ, కాపీ పని వారు కానీ, బిల్డింగ్ వర్కర్స్ అందరూ కూడాను చాలా ఇబ్బందులు పడుతున్నారు. పనులు దొరక్క ఒకరోజు వారానికి 2 రోజులు పని జరిగితే చాలు అనేటటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు చంద్రబాబు గారి నాయకత్వాన్ని తీసుకురాకపోతే ఆయన ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో ఈ ప్రజలందరూ గమనించారు. మేము కూడా చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో రాజకీయాల్లో వాళ్ళ ఇళ్ళకి ఎన్నోసార్లు ఓట్లు అడగడానికి వెళ్ళాం. వాళ్ళ ఆలోచన విధానాన్ని తెలుసు. పోయిన ఎన్నికల్లో అటు ఓటు వేసినటువంటి వారు కూడా ఇప్పుడు ఎన్నికల టైం ఎప్పుడు వస్తుందా సైకిల్ గుర్తు చేసి చంద్రబాబు గారిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టేటటువంటి పనిలో ఉన్నారు. దానికి సంఘీభావంగా వారందరినీ ఉత్సాహపరిచి తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ రాష్ట్రానికి మంచి పరిపాలన ఇవ్వడానికి ప్రయత్నం చేసే భాగంలోనే ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే 7వ తారీఖు జరగాల్సినటువంటి మీటింగ్ని 2 రోజులు ముందు జరిపాం. ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కొద్దిగా అపార్థాలు చేసుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో నేను ఒక రాజకీయ పార్టీ కార్యకర్తగా పనిచేస్తా. నేను పనిచేసే పార్టీలో శాసనసభ సీటు ఆశిస్తున్నా. అవకాశం వస్తే నాకు కూడా అవకాశాన్ని పరిశీలించమని చెప్పి విజ్ఞాపన చేస్తున్నాను తప్పితే చంద్రబాబు గారు ఇస్తే నాకు బీఫారం వస్తుంది, అనవసరమైనటువంటి కంగారు పడొద్దని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ మనవి చేసుకుంటున్నాను.